నమస్తే, నేను మధు. జగన్మోహన్ రెడ్డికి అదే గత సీఎం జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు ఎవరు అంటే అజయ కల్లం రెడ్డి. ఎందుకంటే ఆయన ఒక మంచి సలహాదారులే కాదు, జగన్ కి నమ్మిన బంటుగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆయన స్టేట్మెంట్లు కానీ ఆయన లేఖలు కానీ ఎంతో కలకలం సృష్టిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఆయన గురించి వార్తలు వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, అజయ కల్లం రెడ్డి. సో ఈయన ఎవరు మేడం? అంటే జగన్ కి నమ్మిన బంటు అని ఒక పేరు ఉంది తప్ప ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన సత్తా ఏంటి, ఇప్పుడు కూటమి ప్రభుత్వంకి ఈయన ఏంటి, ఎందుకు భయం అన్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. సో అసలు ఏం జరిగింది మేడం? ఈ అజయ కల్లం రెడ్డి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 1983 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ ఆఫీసరు. ఈయన 2017 మార్చి 31న రిటైర్ అయ్యారు. మార్చి 1 నుంచి మార్చి 31 అంటే 2017. అప్పుడు ఆయన టీడీపీ ప్రభుత్వంలో పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఇతను ఎవరు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చేరటం జరిగింది. టీడీపీకి ఎందుకు వ్యతిరేకం మేడం ఆయన? ఆ తర్వాత వ్యతిరేక అయ్యారు. అంతవరకు ఎవరికి వ్యతిరేకి కాదు. ఆయన ఒక ఆఫీసర్ గా మంచి పేరు ఉంది ఆయనకి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా చాలా మంచి పనులు చేశారు. అయితే ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాక ఇది మేనిఫెస్టో కమిటీలో చోటు సంపాదించుకున్నాడు. ఆయన సంపాదించుకున్నాక 2019లో వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో ఫోన్ ఫస్ట్ అక్కడికి వెళ్ళింది కదా, భారతీరెడ్డికి వెళ్ళినట్టు. భారతీరెడ్డికి వెళ్ళినప్పుడు అజయ్ కల్లామే జగన్మోహన్ రెడ్డికి చెప్పారు అప్పుడు బాబాయ్ హత్య గురించి. ఆ మేనిఫెస్టో కమిటీ అప్పుడు సమావేశం అయ్యి వాళ్ళు డిస్కషన్లో ఉన్నారు అప్పుడు. ఆ తర్వాత 2019-24 మధ్యలో వాసుదేవరెడ్డిని కావచ్చు, తర్వాత సత్యప్రసాద్ని కావచ్చు, తర్వాత లయేజన్ ఆఫీసర్గా ఆంధ్రభవన్లో చిన్నప్పని చేర్చడంలో కావచ్చు అజయ్ కల్లాం హస్తమే ఉంది. ఆయనే సంతకాలు పెట్టారు. సో మీకు మొత్తం 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఈయన పాత్ర ఉంది అని. అంటే ఇటు కల్తీ నెయ్యి విషయంలో కావచ్చు, వైవి సుబ్బారెడ్డి దగ్గర చిన్నప్పన్న పిఏగా ఉన్నప్పుడు అతన్ని తీసుకెళ్ళి అక్కడ చేర్చడంలో కావచ్చు, అన్ని రకాలుగా కూడా అజయ్ కల్లాం హ్యాండ్ ఉంది అని తెలుస్తుంది. సో వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి సిబిఐ విచారణలో ఇతని దగ్గర కూడా విచారించారు, ఈయన దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. అది ఛార్జ్ షీట్లో పొందుపరిచారని తెలుస్తుంది. మరి తర్వాత ఎందుకు సిబిఐ కావచ్చు, సిట్ కావచ్చు ఈయన విచారించలేదు. సో ఇప్పుడు ఆయన విచారిస్తారని ఒక విషయం తెర మీదకి వచ్చింది. అయితే ఇంత మంచిగా ఉన్న అజయ్ కల్లాం ఎందుకు ఈ రకంగా తయారయ్యారు? మీరు మొత్తం కనుక చూసుకుంటే కనుకైతే ఒక్కసారి మనం ఆయన ఏమేం చేస్తారో చూద్దాము. ఇప్పుడు ఢిల్లీ ఏపీ భవన్లో ఆయన స్పెషల్ లైజనింగ్ అధికారిగా చిన్నప్పని పోస్టింగ్కి సిఫార్సు లేఖ ఇచ్చారు ఈయన. తర్వాత తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితుడు అప్పన్న, తర్వాత బెవరేజెస్ కార్పొరేషన్లో ఎండిగా వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లకు కూడా ఈయన పోస్టింగ్లు ఇచ్చారు. సో ఈయన ఏం చేశారంటే జగన్కి ప్రిన్సిపల్ అడ్వైజర్గా ఉన్నారు కాబట్టి ప్రిన్సిపల్ అడ్వైజర్ హోదాలో ఈయన ఈ లేఖల మీద సంతకాలు పెట్టడం జరిగింది. తర్వాత చిన్నప్పన్న, వాసుదేవరెడ్డి కావచ్చు, లేదు సత్యప్రసాద్ కావచ్చు, వీళ్ళ గురించి ఇప్పటికీ అందరికీ తెలుసు వాళ్ళు ఏంటి అనేది. అయితే 3,500 కోట్ల లిక్కర్ స్కామ్లో A2, A3 కూడా వీళ్ళిద్దరే కదా, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లే. తర్వాత టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏగా పనిచేస్తున్న చిన్నప్పన్న తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక నిందితుడు. గత ప్రభుత్వంలో మనం చెప్పుకున్నట్టుగా ఏపీ భవన్లో స్పెషల్ లైజనింగ్ ఆఫీసర్గా అతన్ని, ఇక్కడ టీటీడీలో ఆయన ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఉన్నాడు. ఆయన తీసుకెళ్ళి అక్కడ 80,000 ఎంతో ఆ జీతంతో ఆయన అక్కడ చేర్చారు. సో అక్కడ దానికి కూడా ఇతనే కారణం. ఆ తర్వాత వాసుదేవరెడ్డి ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ 3,500 కోట్ల లిక్కర్ స్కామ్లో A2, A3 అని చెప్పుకున్నాం కదా. సో ఇన్ని రకాలుగా వీళ్ళందరికీ కూడా సిఫార్సు లేఖలు రాసింది ఈయనే, సంతకాలు పెట్టింది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సిబిఐ సిట్ విచారణలో ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. సో అంటే మీకు అర్థం కాని విషయం ఏంటంటే, సాధారణంగా మనందరం కూడా ఆలోచిస్తే అసలు ఎందుకని మంచి ఆఫీసర్స్గా పేరు తెచ్చుకున్న వాళ్ళు, ఒక శ్రీలక్ష్మి మనం చూసాం, ఆవిడకి ఏంటి అసలు దౌర్భాగ్యం కాకపోతే ఇప్పుడు కూడా ఆవిడ ఇంకా విచారణ ఎదుర్కోవాలిగా. ఇంత కష్టపడి మీరు ఐఏఎస్, ఐపీఎస్లు అయ్యి ఎందుకు ఈ రకంగా మీరు మారిపోయారు? ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళ ఇది మర్చిపోయి వాళ్ళు ఎందుకని జగన్మోహన్ రెడ్డి మాట విని ఇప్పుడు కెరీర్లో తెచ్చుకున్న మంచి పేరు కాస్త పోగొట్టుకోవడం, లేకపోతే జైలుకి వెళ్ళాల్సి రావడం. శ్రీలక్ష్మి ఆల్రెడీ వెళ్ళొచ్చారు. ఆవిడ ఎందుకని ఈ రకంగా దిగజారిపోయారు? భయపడ్డారా? లేకపోతే ఇప్పుడు అజయ్ కల్లాం రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటలకి తలంచారా?
ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఒక మంచి పేరు తెచ్చుకున్న వీళ్ళందరూ తర్వాత ఎందుకు ఇలా మారిపోయారు అంటే, మనిషికి చూసారా, మీకు మీ పరువు లేదు, మీ గౌరవం, మీ హోదా, వీటన్నిటికంటే కూడా అవినీతి సొమ్మే ముఖ్యమైపోయింది. అది మనం ఆలోచించాలి. చాలా అన్యాయం అది. అంటే ఇంత కష్టపడి మీరు ఐఏఎస్లు అయ్యి, ఇప్పుడు మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తామండి ఒక ఐఏఎస్కి, ఒక ఐపీఎస్కి, బికాజ్ వాళ్ళందరూ చాలా ఇంటెలిజెంట్ పీపుల్గా ఉంటారు, కష్టపడి వస్తారు, వచ్చి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు రాష్ట్రానికి ఎన్నో మంచి చేస్తాయి. అటువంటి వాళ్ళు ఈ రకంగా ఆశ్చర్యం వేస్తుంది మనకి. కాబట్టి అజయ్ కల్లాం రెడ్డి అనే అతను ఆ రోజు ఫస్ట్ ఫోన్ రిసీవ్ చేసుకున్నాక అతను ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఆయన మీద విచారణ జరిగింది. సో వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి వివరాలు ఇతనికి తెలుసు. ఈ వీళ్ళని చేర్చడంలో ఎవరు, సత్యప్రసాద్ కావచ్చు, వాసుదేవరెడ్డి కావచ్చు, A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్, తర్వాత చిన్నప్పన్న, వీళ్ళందరికీ అసలు ఎందుకు సంతకాలు పెట్టి లేఖలు ఇచ్చాడు. సో వాసుదేవరెడ్డి అనే వ్యక్తి బయటపడడం వల్లే కదా ఇవాళ అన్నీ బయటకు వచ్చాయి. వాసుదేవరెడ్డి మామగారిని పట్టుకోవటం వల్ల మొత్తం విషయాలు బయటకు వచ్చాయి, అయితే అప్పుడు కూడా వచ్చేవి కాదు. ఆయన మొత్తం అప్రూవర్గా మారి చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయాక మనకి రాజు కేసిరెడ్డి పేరు బయటకు వచ్చింది. అంటే లింకులు చూడండి, మీరు ఊహించని లింకులు. అదే విధంగా అతను ఎవరు, బాలాజీ గోవిందప్ప, భారతీ రెడ్డిగా ఆయన చార్ట్ అకౌంటెంట్. అంటే అసలు మొత్తం వ్యవస్థని వీళ్ళు ఎలా వాడుకున్నారు, ఎక్కడికక్కడ వాళ్ళకి ఎవరు మంచి చేస్తారు అంటే, మంచి అంటే ఇక్కడ మంచి కాదు యాక్చువల్లీ, అంటే వాళ్ళకి ఎవరు ఫేవర్గా ఉంటారో అనేది చూసుకుని ఈ రకంగా చేశారనేది మనకు తెలుస్తుంది. సో ఇవాళ అజయ్ కల్లాం అనే అతన్ని మరి విచారిస్తారా, ఆయన జైలుకి పంపిస్తారా, ఏమవుతుంది అనేది వేచి చూడాలి. నిజానికి నేను జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంటు అని ఎందుకు అంటున్నారు మేడం? మరి అతనే కదా ప్రిన్సిపల్ అడ్వైజర్గా ఉండి ఇవన్నీ చేశాడు. ఇప్పుడు వీళ్ళకి లేఖలు ఇవ్వకపోతే ఇక్కడ లడ్డూ కల్తీ జరిగేది కాదు, అక్కడ ముఖ్యంగా వాసుదేవరెడ్డితో లిక్కర్ స్కామ్ జరిగేది కాదు. 3,500 కోట్లు, ఇక్కడ 250 కోట్లు చిన్నప్పనికి ఇవ్వకపోతే ఇవన్నీ జరిగేవి కాదు కదా. చిన్నప్పని లయజన్ ఆఫీసర్గా అక్కడ ఉంటూ ఇక్కడ లయజన్ చేశాడు కదా వాళ్ళతోటి, డైరీస్ తోటి. కాబట్టి ఇవన్నీ కూడా అజయ్ కల్లాం అనే వ్యక్తి ద్వారా జగన్మోహన్ రెడ్డి చేయించాడు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తాడు ఆయన, లేదు ఈయన ఇరుక్కుంటాడు అనేది చూడాలి. ఇరుక్కున్నాడు ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంటు అజయ్ కల్లాం రెడ్డి వరకు అయితే వెళ్ళాయి మొత్తం సిచ్యువేషన్స్ కు. ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అంతే కదా, నమ్మిన బంటు అన్నప్పుడు బంటు ఎవరికి ఒకళ్ళే ఉంటారు కదా ఎవరికైనా కూడా. సో ఈ బంటు ఏం చెప్తాడో మనం చూడాలి. సో ఏదేమైనా సరే ఇప్పుడు అజయ్ కల్లాం రెడ్డి తెర వెనుకుండి నడిపించారని మొత్తం లేఖలు, అడ్వైజరీ అంతా కూడా ఆయన అంటూ అయితే ఇప్పుడు ప్రచారం అయితే జరుగుతుంది. మరి నెక్స్ట్ ఏంటి, మరి ఈ యొక్క కుమ్మక్కుల్లో లేకపోతే మనీ లాండరింగ్ ఇవన్నీ సంబంధించి కూడా నెక్స్ట్ స్టెప్ ఏంటి, మరి సిఐడి ఈ సిట్ మరి ఈయన దర్యాప్తు చేసిన తర్వాత ఎవరి వరకు వెళ్తుంది అనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.